హాయ్ డియర్స్, దిస్ ఇస్ ప్రత్యూష. వెల్కమ్ టు ప్రలీ టాక్స్. ఇది మా డార్జిలింగ్ సిరీస్లో డే 2 వ్లాగ్ అండి. డే 1 ఆల్రెడీ మా ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే చూసేయండి. డే 2 ఎర్లీ మార్నింగ్ 8 AM మేము మిరిక్ అనే ప్లేస్కి స్టార్ట్ అయ్యాం. ఆన్ ద వేలో మనకి సిమానా వ్యూ పాయింట్ ఉంటుంది. ఈ వ్యూ పాయింట్ నుంచి మనకి సింగలీలా రిడ్జ్లో హైయెస్ట్ పీక్ ఆఫ్ మౌంటైన్ అయితే కనిపిస్తుంది. అండ్ మీరు ఇప్పుడు చూస్తున్నదంతా కూడా నేపాల్. ఈవెన్ ఆ పీక్ ఆఫ్ ద మౌంటైన్లో కూడా చిన్న చిన్న విలేజెస్ అయితే ఉన్నాయి. హే గాయ్స్, నేను ఇప్పుడు నేపాల్లో ఉన్నాం. నేపాల్ బార్డర్లో చూడండి, అదే హైయెస్ట్ పీక్ నేపాల్. సిమానా పాయింట్. ఇది సిమానా పాయింట్. అక్కడ కనిపిస్తుందా మీకు? పీక్ పాయింట్లో ఒక బిల్డింగ్ ఉంది. సో మేమైతే అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం, కానీ వెళ్ళలేము బికాజ్ అది నేపాల్. మా ప్లాన్ అయితే ఓన్లీ డార్జిలింగ్ మాత్రమే. వెదర్ ఇంకొంచెం క్లియర్గా ఉండుంటే ఈ లొకేషన్ ఇంకా అందంగా కనిపించేది. బట్ ఫాగ్ వల్ల ఈ మాత్రమే కనిపిస్తుంది. మిరిక్కి వెళ్ళే దారిలో ఈ ప్లేస్లో మనం బ్రేక్ తీసుకోవచ్చు, ఒక 15 to 20 minutes. ఇక్కడ లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఫొటోస్కి. అండ్ స్నాక్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ క్లిక్ చేసుకొని మిరిక్ అయితే స్టార్ట్ అయిపోయాం. మిరిక్కి వెళ్లే దారిలో ఈ పశుపతి మార్కెట్ అయితే ఉంటుంది. ఇది నేపాల్ బోర్డర్. జస్ట్ ఆ చెక్ పోస్ట్ క్రాస్ చేస్తే చాలు, మనం నేపాల్లోకి ఎంటర్ అయినట్టే. బట్ మాకైతే మిరిక్ లేట్ అవుతుందని మేము ఇది స్కిప్ చేసాం. రిటర్న్లో వెళ్దాం అనుకున్నాం. మనం మిరిక్కి వెళ్లే వే అంతా రోడ్కి ఒక సైడ్ ఇండియా ఉంటే మరోవైపు నేపాల్ ఉంటుంది. ఆన్ ద వేలో టీ గార్డెన్స్ అండ్ పైన్ ట్రీస్ వల్ల లొకేషన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపించాయి. ఇలాంటి ప్లేసెస్లో నాకైతే ఏం చూసినా కూడా అబ్బా ఎంత బాగుందో కదా అనిపిస్తుంది. బికాస్ నాకు గ్రీనరీ అంటే చాలా ఇష్టం, అందుకేనేమో. డార్జిలింగ్ మస్ట్ విజిట్ ప్లేసెస్లో టీ గార్డెన్స్ కూడా ఉంటాయి. సో మేము కూడా ఆన్ ద వేలో ఒక టీ గార్డెన్ దగ్గరికి వెళ్ళాము. జనరల్గా లీవ్స్ ప్లక్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది, బట్ మమ్మల్ని అయితే అప్పుడు అలౌ చేయలేదు. కానీ అక్కడే వాళ్ళు చిన్న స్టాల్స్లో పెట్టుకొని టీ అయితే సెల్ చేస్తున్నారు, డార్జిలింగ్ టీ. అక్కడే వాళ్ళు ఫ్రెష్గా టీ లీవ్స్ని డ్రై చేసి సెల్ చేస్తున్నారు. సో మేము కూడా కొన్ని ప్యాకెట్స్ తీసుకొని మిరిక్ అయితే స్టార్ట్ అయిపోయాం. ఆన్ ద వేలో లొకేషన్స్ చాలా బాగున్నాయి, మీరు కూడా చూసేయండి. ఆఫ్టర్ 3 hours ఘాట్ రోడ్స్లో జర్నీ చేశాక ఫైనల్గా మిరిక్ అయితే రీచ్ అయిపోయాం. నాకైతే ప్లేస్ కోసం అస్సలు ఐడియా లేదు. లిషి వాళ్ళని అడిగితే ఒక లేక్ ఉంటుంది, బోట్ రైడింగ్ అండ్ హార్స్ రైడింగ్ ఇలాంటి యాక్టివిటీస్ ఉంటాయని చెప్పారు. జస్ట్ ఈ లేన్ దాటితే ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అయితే కనిపించింది. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత అందంగా ఉంది. ఈ లొకేషన్ పేరు మిరిక్. మేం స్టే చేసిన ప్లేస్ నుండి ఈ లొకేషన్కి రీచ్ అవ్వడానికి ఆల్మోస్ట్ 3 hours టైం పడుతుంది. ఈ ప్లేస్లో మనం బోట్ రైడింగ్ అండ్ హార్స్ రైడింగ్ కూడా చేయొచ్చు. నేను మా ఫ్రెండ్ వీడియోస్ తీసుకుంటూ స్లోగా నడుచుకుంటూ వెళ్తున్నాం. బట్ లిషి వాళ్ళు ఆల్రెడీ ఆ బ్రిడ్జ్ దగ్గరికి రీచ్ అయిపోయారు. మన సమ్మర్ టైంలో డార్జిలింగ్ లాంటి ప్లేసెస్కి రావడం చాలా బెస్ట్. బట్ ఇక్కడ లోకల్స్ని అడిగితే అక్టోబర్ ఈజ్ ద బెస్ట్ టైం అని చెప్తున్నారు డార్జిలింగ్ విజిట్ చేయడానికి. ఈ లెఫ్ట్ సైడ్ అంతా కూడా హోటల్స్ అండ్ షాపింగ్ అయితే ఉంటుంది. మేము ఇక్కడే లంచ్ చేసాం. బట్ యాజ్ యూజువల్ మనకి ఫుడ్ అయితే అంత నచ్చదు. మేము లంచ్ చేసిన హోటల్ ఎదురుగానే ఒక చిన్న పార్క్ అయితే ఉంది. ఎంట్రన్స్ ఫీజ్ 20 rupees. మేమైతే ఆ పార్క్ లోపలికి వెళ్ళాం. నాకు డార్జిలింగ్లో పర్సనల్గా ఈ మిరిక్ అనే ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది. ఇక్కడే లిషి నేను కొన్ని ఫోటోగ్రాఫ్స్ అండ్ వీడియోస్ కూడా తీసుకున్నాం. ఈ పార్క్లో లేక్ పక్కనే నేచర్ని చూస్తూ ఎంజాయ్ చేయడానికి సీటింగ్ అవైలబిలిటీ కూడా ఉంది. కాసేపు అక్కడే టైం స్పెండ్ చేశాక టైం అయితే అరౌండ్ 3:30 PM అవుతుంది. ఇంకా రిటర్న్ స్టార్ట్ అవుదాం అనుకున్నాం, ఎందుకంటే ఆన్ ద వేలో మేము పశుపతి మార్కెట్ కూడా కవర్ చేయాలి. వెళ్ళే ముందు ఇలా లిషి నేను 360 కెమెరా అయితే ట్రై చేసాం. ఫస్ట్ టైం ఇది మాకు. ఈ షాట్ని నేను మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, ఎవరైనా మిస్ అయితే చూసేయండి.
మాకైతే పశుపతి మార్కెట్ టైమింగ్స్ తెలియవు. మేము మిరిక్లో స్టార్ట్ అవ్వడం 4కి అలా స్టార్ట్ అయ్యాం. బట్ పశుపతి మార్కెట్ 5 o'clockకే క్లోజ్ అంట. జనరల్గా ఆఫ్టర్ 5 ఎవరిని అలౌ చేయరు ఇండియా నుండి విజిటర్స్ని. బట్ అక్కడున్న పోలీసులు మమ్మల్ని చూసి చాలా దూరం నుంచి వచ్చామని ఐడి కార్డ్స్ ప్రూఫ్స్ చూపించాక మమ్మల్ని అలౌ చేశారు. బట్ అప్పటికే షాప్స్ అన్నీ కూడా క్లోజ్. అక్కడక్కడ ఒక్కొక్క షాప్ అయితే ఓపెన్ అయి ఉంది. బట్ ఏదైనా నేపాల్లోకి అయితే అడుగు పెట్టేశాం వితౌట్ పాస్పోర్ట్. ఇది పశుపతి టెంపుల్. ఇది కూడా అందరూ విజిట్ చేస్తారు. మేబీ ఈ టెంపుల్ వల్లే ఆ మార్కెట్కి పశుపతి మార్కెట్ అని పేరు వచ్చింది అనుకుంటా. బట్ చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. 5 o'clockకి మొత్తం బంద్. మార్కెట్ అంతా చాలా కామ్గా ఉంది. కాసేపు ఇలానే వాక్ చేసి మేమైతే ఏం పర్చేస్ చేయలేదు, జస్ట్ విండో షాపింగ్ చేసాం. దెన్ హోటల్కి అయితే రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. దిస్ ఈస్ ద Day 2 vlog in our Darjeeling series. Wait for Day 3 vlog. Thank you for watching.